లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మరి మనము అది చూసాం కదా. అదేవిధంగా కుమారుని స్వారూప్యను మృతులకు సువార్త బోధింపబడినది అందరి వలెను వారు ఐహిక జీవితమును వారును తీర్పునకు గురయ్యిరి. కానీ వారు ఆత్మ సంబంధమైన జీవనమునందైనను వారు దేవుని వలె జీవింపగలుగుదరని వారికి పొందింపబడినది. అది వారికి పొందింపబడినది అని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు. అదేవిధంగా క్రీస్తుని తెలుసుకోవాలేనని ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలెననియు మృత్యువునందు ఆయనను పోలి ఉండవలెననియో మాత్రమే నా కోరిక. సాధ్యమగునేమి మృతులలో నుండి కూడా పునరుత్థానము పొందవలనన్నదే నా ఆశ అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మన మర్త్య శరీరములు ఆయన దివ్య శరీరములుగా మారుస్తారు అంట. అంతేకాదంట, క్రీస్తుని తెలుసుకొని ఆయన పునరుత్థాన ప్రభావమును మనము అనుభవించవలేననే నా వాంఛ అని ఎవరు చెప్తున్నారో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడు? పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారే కాదు, ఈనాడు నువ్వు నేను కూడా చెప్పగలగాలి. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ప్రభావమును నా జీవితంలో నా శరీరము ద్వారా అనుభవించి ఆయన వలె నేను కూడా ఆయన శ్రమలలో పాల్గొనవలెననియు ఆ మృత్యువునందు ఆయనను పోలి ఉండి ఏం చేయాలంట మాత్రమే ఆయన పోలి ఉండాలనియు మాత్రమే నా కోరిక. సాధ్యమగునేమి మృతులలో నుండి పునరుత్థానం పొందాలని కూడా నా ఆశ అంటున్నారు. అంటే మరణించినాకాలకి పునరుత్థానం పొందాలనేదే నా కోరిక. ఏమంటున్నారు ఇక్కడ? ఆయన పునరుత్థాన ప్రభావము అనుభవింపవలేనని ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తాం. నా వాంఛ అంటున్నారు. ఆయన యొక్క శ్రమలు మన జీవితంలో మన శరీరంలో పొందినప్పుడు మనము నూతనత్వము పొందుతాము, నూతన జన్మకు కారకులమవుతాము, నూతన శక్తి నూతన బలము అనుగ్రహిస్తాడు. అంతేకాదు ఆయన వలె మనము రూపొందుతాము అని. అందుకనే ఆయన యొక్క శ్రమలను నా జీవితంలో అనుభవించవలేను, నా శరీరములో అనుభవించవలేననే కోరుకుంటున్నాను. అంతేకాదంట, మృత్యువునందు కూడా యేసుక్రీస్తును పోలే ఉండాలి అంట. ఆయన ఎట్లాగైతే శిలువ మరణం పొందారో, మృత్యువు ఎట్లా మరణించారో, శిలువలో ఆయన కాళ్ళు చేతులకు శిలవేసి మరణించారు. మనము కూడా అదే రకంగా కోరుకోవాలి అంట. అదేవిధంగా ఆయన చెప్తున్నారు ఆయనను పోలి ఉండవలేనని. అంతేకాదు, మనం సాధ్యమగునేమి అంట మృతులలో నుండి కూడా మరలా పునరుత్థానం పొందాలన్నదే నా ఆశ అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా మర్త్య శరీరములను మన మర్త్యమైన శరీరములు వ్యాధి బాధలతోనూ పాపముతోనూ దుఃఖముతోనూ వేదనలోనూ మనం కృంగి కుషించి మన మర్త్య శరీరములను ఆయన తన దివ్య శరీరము వలె మనలను పునరుత్థాన ప్రభావముతోని లేవనెత్తాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ, యేసయ్యా నీ శ్రమలు అనుభవించాలనే మా వాంఛ అని ప్రార్థించి అడిగి వేడుకుందాం. ఆమేన్.